గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వివాహేతర సంబంధం పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టింది. గుట్టు చప్పుడు కాకుండా ప్రియుడితో సంబంధం నడుపుతున్న ఆమెను భర్త మందలించాడు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని ప్రాధాయపడ్డాడు. బరి తెగించిన ఆ ఇల్లాలు ఏకంగా తమ వివాహేతర సంబంధం అందరికీ తెలిసేలా ప్రవర్తించింది. అవమానంగా భావించిన ఆ భర్త ఆమెను అంతం చేశాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. విజయపల్లి మండల మంగనూరులో వెంకటయ్య, తారకమ్మ దంపతులున్నారు. వీరికి 2 కుమారులు. వ్యవసాయంతో పాటు కూలి పనికి వెళ్లి వెంకటయ్యకు గ్రామంలో మంచి పేరుంది. కానీ ఏం పాడు బుద్ధి పుట్టిందో కానీ భార్య తారకమ్మ గ్రామంలోని ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న వెంకటయ్య వద్దు, గ్రామంలో పరువు పోతుందని పలుమార్లు మందలించాడు. అయితే పెడచెవిన పెట్టిన తారకమ్మ వెంకటయ్య మాటలను లెక్క చేయకుండా అక్రమ సంబంధం కంటిన్యూ చేయసాగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నేను అలాగే ప్రవర్తిస్తాను, అవసరమైతే ఊరందరికీ తెలిసేలా చేస్తాను అని అన్నది. అంతే, వెంకటయ్యలో కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. చేతికందిన వస్తువుతో చితకబాదాడు. తీవ్ర గాయాల పాలైన తారకమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆవేశంలో భార్యనైతే చంపాడు, కానీ పోలీసులకు తెలిస్తే అరెస్టు చేస్తారని భయపడ్డాడు. అలాగే ఇన్ని రోజులు మంచివాడిగా పేరు తెచ్చుకున్న వెంకటయ్యకు హంతకుడిగా బతకాలనిపించలేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఊరి బయట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్య తమ్ముడు రామాంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా విజయపల్లి ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు. ఏదేమైనా అక్రమ సంబంధం ఓ 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అవంశవం తెలియని 2 చిన్నారులను అనాథలను చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.